ఓ పని మీద ఉన్నానుగా, ఇది అయిన తర్వాత మనసు విప్పి మాట్లాడతాను. అవును, సంతోషం వచ్చినా తాగడమే, బాధ వచ్చినా తాగడమే. రాయ్ ఎత్తవా? నాకొద్దు. ఏ మురళి, అన్నయ్య ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, నేను బానే ఉన్నాను. ఆ? ఏంటా రంగడొచ్చి అక్కడంత గొడవ చేశాడని ఫీల్ అవుతున్నావా? నేను ఆ విషయం మర్చిపోయానన్నయ్య. నాకు మీరు ముఖ్యం కదా. రేయ్ నిన్ను చూస్తేనే అర్థమవుతుందిరా, మనసులో బాధ పెట్టుకుని పైకి అలా మాట్లాడుతున్నావు. ఏంటి పూర్ణిమ నీకు దక్కదేమోనని భయపడుతున్నావా? నీకు ఆ భయం అక్కర్లేదు. ఎవ్వడొచ్చినా సరే పూర్ణిమ నీదే. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. తమ్ముడు, అన్నయ్య లక్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసా నీకు? నేను రోడ్డు మీద పుట్టి రోడ్డు మీద పెరిగాను, ఒంటరిగా. అన్నయ్యకు సినిమా థియేటర్ ఉండేది, ఎప్పుడు చూసినా అక్కడే పడి ఏడ్చేవాడిని. సినిమాలంటే పిచ్చి కదా. అన్న కూడా సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. అన్నయ్య నన్ను చేరదీసి ఓ చోట నన్ను పనికి పెట్టాడు. అక్కడ లక్ష్మి అనే ఓ అమ్మాయి ఉండేది. మేమిద్దరం అన్న చెల్లిలా ఉండేవాళ్ళం. ఆ సమయంలో అక్కడ పార్టీ వాళ్ళు లక్ష్మి వాళ్ళ నాన్నని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళతనికి పదవి ఇవ్వడానికి ఏవో కొన్ని కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఎగస్పాటి వాడి కాలో చేయో తీసేసి రమ్మన్నారు. ఆ గొడవలో తను చనిపోతే లక్ష్మి ఒంటరిదయ్యింది. నేను వాళ్ళందరినీ వేసేసి నేరుగా జైలుకి వెళ్ళిపోయాను. లక్ష్మిని అన్న పెళ్లి చేసుకున్నాడు. నన్ను జైలు నుంచి విడిపించి సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నాడు. దళపతి బంధం. అన్నేమో మమ్ముట్టి, నేను రజనీకాంత్లా. ఈ రోజు వడ చాలా బాగుంది, అందుకే ఒకటి ఎక్స్ట్రా తిన్నా. నువ్వు కూడా తినరా. వేణెక్కడా? రూమ్ లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడూ చేసేదే, ముఖాభినయం. నేనెప్పుడొస్తానో ఎలా వస్తానో ఎవ్వరికీ తెలియదు, కానీ రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. అద్దం అక్కడే ఉంటుంది కానీ టిఫిన్ కాబోయే చల్లారిపోతుందిరా. సూపర్ స్టార్ ని కంగారు పెడతారేంటి? అదిగో వస్తున్నాడు సూపర్ స్టార్ వేణు. పొరా 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 నవ్విన నాపచేన పండుద్ది. రేయ్, రజనీకాంత్ గురించి తెలుసా నీకు? సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్. ఆయన అనుకున్నాడేంటి ఇంత సూపర్ స్టార్ నవుతానని? ఆయన సినిమా వస్తే టిక్కెట్ల కోసం క్యూలో కొట్టుకు చూస్తున్నారు. నువ్వేం కంగారు పడకు, నీకు మంచి పని దొరుకుతుంది. నాకు టచ్ అప్ బాయిగా. అబ్బోతులే. ఎప్పుడు చూసినా ఇడ్లీ, దోశ, సాంబారు, వడ, చట్నీ. ఒక్కరోజైనా ఏదైనా మార్చి చేయొచ్చుగా కన్నాంబా. ఏంటి? ఏం లేదు ఏం లేదు. అవన్నీ తర్వాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని అలాగే చెన్నై వెళ్ళాలని చెప్పాను. ఆ విషయం ఏం చేసావు? చెన్నైకి పోవాలట. ఏనేం చేస్తున్నారో ఏమిటో. మేము కూడా వస్తాం. ఇందాక పొద్దున కూడా ఫోన్ చేశానన్నా, ఎటువంటి రెస్పాన్స్ లేదు. బ్రోకర్ కుమార్కి ఫోన్ చేయి. సరే అన్న. రెస్పాండ్ కాకపోతే నా సెల్ నుంచి మెసేజ్ పంపించు. అలాగే అన్న. రహీం, ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. బిజినెస్ తో పాటు కాస్త ఇంటి విషయాలు కూడా పట్టించుకోండి. ఏమంటున్నావు? పూర్ణిమ గురించండి. తన్నక్కడే వదిలేద్దామంటారా? తన గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా గుండె తరుక్కుపోతోంది. మీరు కొంచెం పంతాలు పట్టింపులు పక్కన పెడితే ఈ సమస్య తీరిపోతుంది. మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో. లక్ష్మి చెప్పింది బానే ఉంది, మనం వెళ్ళి మాట్లాడదాం అన్నయ్య. సరే, అలాగే వెళ్దాం. నేను కారు తీసుకొస్తాను. ఆగు, నువ్వొద్దు, మేం మాత్రమే వెళ్తాం. తను రాకపోతే ఎలా అండి? వద్దు లక్ష్మి, తనకి ఆ రంగడికి అస్సలు పడదు. వాడు చేసిన దానికి నన్ను తప్పడతాడేంటి? నేనేమన్నా కావాలని చేశానా? నువ్వు ఒప్పుకోవద్దు, నేను కూడా వస్తాను. చెప్పు. నీకోసారి చెప్తే అర్థం కదా? ఓ, అన్న ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అన్నా, వీడు రాసిన లెక్కలన్నీ తప్పే అన్నా. ఏంటా ఈ లెక్కలో? రాబడి కంటే ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. అన్నా క్షమించన్నా, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఎన్నిసార్లు చెప్పాలరా? చిన్నానా బయటికి రా. ఏంట్రా? నమస్కారం. నమస్కారం, రండి. ఏంటమ్మా లక్ష్మి, తాంబూలం తీసుకొచ్చావు? నా తమ్ముళ్ళైనా రామ్, మురళి, రహీం వీళ్ళ ముగ్గురిని నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పింది నా పెద్ద తమ్ముడే. అనాథలైన వాళ్ళని నేను హక్కును చేర్చుకున్నాను. ఇప్పుడు మేమందరం ఒకటే.
ఒకే తల్లి బిడ్డల్లా కలిసి ఉంటున్నాం, ఒకరి కోసం ఒకరం ప్రాణాలిస్తాం. రంగా, పంచాయతీలో నువ్వు కత్తి తీసుకుని మా తమ్ముడిని చంపడానికి వెళ్తున్నప్పుడు ఆవేశం ఆపుకోలేక కొట్టాను. దానికి నిన్ను క్షమించమని అడుగుతున్నాను. చూడు పిన్ని, మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే కదా ప్రతి ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. నువ్వు కొంచెం మాట్లాడు పిన్ని. ఏం మాట్లాడక్కర్లేదు. ఏంటి అలా చూస్తున్నారో చెప్పేది మీకే. బయట పండే సంబంధం మాట్లాడటానికి వచ్చారు పెద్ద మనుషులు. పండే. లక్ష్మి, పూర్ణిమని పిలువు. పూర్ణిమ, పూర్ణిమ, నువ్వు మురళిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా, అయితే మాతో వచ్చే. ఏంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? నిన్ను చూడు, పూర్ణిమ మా తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి మా వైపు వచ్చేసింది. ఈ నిమిషం నుంచి పూర్ణిమ మా ఇంటి మనిషి. మా తమ్ముడి భార్య మీద చేయేస్తే మేము ఊరుకుంటామా? విన్నావుగా, ఇక్కడ మాకేదో అవుతుందని హారన్ కొట్టాడు. వాడిని బండి దిగి రాకూడదన్న కండిషన్ పెట్టి మరీ తీసుకొచ్చాను. వాడు దిగితే ఏమవుతుందో తెలుసుగా. ఆలోచించుకో. వేణు, రే వేణు అని అన్నయ్య పిలుస్తున్నాడు. నీకుందిరా, వస్తుందా లైట్గా? రే, ఓకే కదా? ఓకే అన్న. ఎక్కడికి వెళ్ళావురా? నేను లోపలే. సార్ ఏదో తీర్థం తీసుకున్నట్టున్నారు. ఆ, నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా? ఇంకోటి వేసుకో. బా. ఇప్పుడు నీకు సంతోషమే కదమ్మా? ఎంత సంతోషంగా ఉంది. నాకు కావాల్సిందే అదే. రే, మేమే మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడమే? ఏం మాట్లాడబట్టావన్నయ్యా? నీతో మాట్లాడాలంటే చేతుల్లో చావ, గుండెల్లో ధైర్యం, నిలబడి మాట్లాడే దమ్ము కావాలి. అది నీకు తప్ప ఎవరికుంది? ఎప్పుడు ఇంతే. వీడు ఏ విషయం గురించి మాట్లాడినా చుట్టూ తిరిగి సినిమాల్లోకే వస్తాడు. సినిమా పిచ్చోడు. అన్నయ్య, కుమార్ వచ్చాడు. పైన కూర్చోబెట్టు, నేను వస్తున్నా. ఆ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడొస్తాను. నమస్కారం అన్నగారు. నమస్తే, కూర్చో. ఆ డబ్బు విషయం ఏమైంది? తీసుకొచ్చావా? కొంచెం టైం కావాలన్నగారు. ఆ మాట చెప్పడానికి నేను ఇప్పుడు నిన్ను రమ్మని చెప్పలేదు. ఎక్కడున్నారు ఆయన? అన్నగారు, అనుకున్న టైం అయిపోయింది, త్వరగా ఇవ్వమని వెంట పడుతూనే ఉన్నాను. 2 వారాలుగా ఫోన్ ఎత్తట్లేదు. నిజమా? అవునన్నా. 2 వారాల నుంచి ఫోన్ ఎత్తలేదా? ఆహా, నీ ఫోన్ ఇలాగి. రహీం, ఆ ఫోన్ తీసుకో. ఇవ్వు. ఏంటి కుమార్, వెళ్ళిన పని ఏమైంది? ఇంతకీ ఏం చెప్పాడు? బాగున్నారా సార్? మీ బిజినెస్ బాగానే జరుగుతుందనుకుంటా. అన్నగారు, నేను ఇక్కడ కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను. మాకు తెలుసులే, చెప్పండి. మీరు చేసినప్పుడు ఫోన్ ఎత్తలేకపోయాను, ఎందుకంటే కొంచెం టెన్షన్లో ఉన్నాను. మీరు ఇచ్చిన డబ్బులతో తీసిన సినిమా పెద్ద ఫ్లాప్ అయిపోయింది, అందుకే ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఫ్లాప్? మీ సినిమా సక్సెస్ మీట్ నేను యూట్యూబ్లో చూశాను. ఏం సార్, మోసం చేద్దాం అనుకుంటున్నారా? డబ్బు ఏమైనా రోడ్డు మీద దొరుకుతుందా వచ్చేపోయేవాడికి పంచిపెట్టడానికి? నిజంగా మీరు కష్టాల్లో ఉంటే ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి రెడీ.
కానీ నమ్మక ద్రోహం చేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా అమౌంట్ ఇచ్చేయండి, లేదంటే నా అసలు రూపం బయటపడుతుంది. ఏంటన్నగారు భయపెడుతున్నారా? అయ్యో సార్, నేనే మిమ్మల్ని భయపెట్టడం లేదు. ఇది డబ్బుకు సంబంధించిన మ్యాటర్ కనుక సెటిల్ చేసుకుంటే మంచిదంటున్నాను. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా మీరే వచ్చి సెటిల్ చేసుకోండి. లేకపోతే మీరు డబ్బు తీసుకున్నప్పుడు తాకట్టు పెట్టారే బినామీ డాక్యుమెంట్స్, దాంట్లో ఉన్న ఇల్లు, ఎస్టేట్, కార్లు అన్నీ లేపేస్తాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. శ్రీనివాసమూర్తి గారు ఫోన్ చేశారు. రేపు వస్తున్నావు అని చెప్పు. ఆ, సరే సరే, ఇలాగే నేనే మాట్లాడతాను. అన్న, రేపు మా తమ్ముడిని పంపిస్తున్నాను. అన్నీ కరెక్ట్గా చూసి పంపించు. 2 రోజులైనా పర్వాలేదు. సరే అన్నగారు, ఇంతకీ ఏమంటున్నాడు అతను? ఎందుకండి టెన్షన్? వాళ్ళకి డబ్బు ఇవ్వద్దని నేను ముందే చెప్పాను కదా. మనవాడని నమ్మిచ్చారు. వాళ్ళు ఇవ్వకపోతే మధ్యలో వీడేం చేస్తాడండి? మన దగ్గర డబ్బు తీసుకుని కోట్లు సంపాదించి తిరిగి ఇమ్మని అడిగితే మనల్నే ఏమారుస్తున్నారు. ఈ డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ వేణుకప్ప చెప్తే మంచిదేమో అనిపిస్తోంది. వాడసలే ముక్కోపి. మనల్ని వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసిందనుకో, వెళ్ళి వాళ్ళని ముప్పతిప్పలు పెట్టేస్తాడు. అయినా కూడా సరే, మరో 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది కదా, మ్, అప్పుడు వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను. మ్. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను అన్నది మీకే తెలుస్తుంది. అర్థమైందా? హ, మీరు మీ వేణు కలిసి ఏమైనా చేసుకోండి. నేను పూర్ణిమకు కొన్ని పనులు అప్పచెప్పాలి, అవి చెప్పేసి వస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఇన్నాళ్ళు మీరు చేయాలనుకున్నది ఇప్పుడు చేయండి. ఆ వేణుగాడు 2 రోజులు ఊళ్ళో ఉన్నాడు, చెన్నైకి వెళ్తున్నాడు. మీరు కూడా ఆలోచించుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చూడు రంగన్న, మిమ్మల్ని అందరిని అవమానించి మీ ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి రేపు నైట్ శోభనానికి ముహూర్తం కూడా పెట్టారు. ఇక తర్వాత ఏం చేస్తారో మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్తానంటే పంపించు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? వెళ్ళిన పని అయిపోతే వెంటనే వచ్చేస్తాను. ఆ స్వీట్స్ వాళ్ళకి ఇవ్వడం మర్చిపోకు. అలాగే. నువ్వు వచ్చేటప్పుడు శివాలయంలో అభిషేకం టికెట్ బుక్ చేయి. ఏంటి విశేషం? ఎల్లుండి మన ఇంట్లో ఒక విశేషం ఉంది. ఓ, ఎల్లుండి అన్నగారి బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే టు మీ. ఆయన నీకొక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఏంటా గిఫ్ట్? అది సర్ప్రైజ్. ఓ, ఓకే ఓకే ఓకే. రేపు పొద్దున్నే రావచ్చు కదా. నీకెన్నిసార్లు చెప్పాను రాత్రులు కారు ప్రయాణం వద్దని. సరే, ఎలాగో బయలుదేరావుగా, కొంచెం నిదానంగా రా. అనయ్య, ఆయన కింద వెయిట్ చేస్తున్నారు. రమ్మను. సరే అన్న. రండి ప్రొడ్యూసర్ గారు, కూర్చోండి. మీరు ఒక్కరే వచ్చారా? అన్నగారు, నాకున్న ఆర్థిక పరిస్థితి గురించి మీకు చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. అందుకే మీతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోతున్నాను. ఇంతకు ముందు కూడా ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీ ప్రాపర్టీ పెట్టినా కూడా మిమ్మల్ని నమ్మి ఏ ఫైనాన్స్ను మీకు డబ్బు ఇవ్వలేదు. నేను నమ్మిచ్చాను. అలాంటి నన్ను మోసం చేయొచ్చా? మీరేమన్నా పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మాత్రం మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. మీరేమనుకోపోతే నేను మీకు రాసిచ్చిన ప్రాపర్టీ మీ దగ్గర ఉంది కనుక దాని మీద డబ్బిచ్చి మళ్ళీ సాయం చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మొత్తం మీ అప్పు తీర్చేస్తాను. మీరిచ్చిన ప్రాపర్టీ మీద అంతకు మించి ఎక్కువ డబ్బు ఎవ్వరూ ఇవ్వలేరు. సరే, నేను మీకు ఐడియా ఇస్తాను. మీరు మళ్ళీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయండి. దానికి నేను డబ్బులు ఇస్తాను. ఇంతకుముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. నాకు తమ్ముడున్నాడు. తనను మీరు చూసుండరు. వాడు చాలా అందంగా ఉంటాడు. సినిమాల్లో నటించాలని వాడికి చాలా ఆశ.
వాణ్ణి హీరోగా పెట్టి మీరు ఈ ప్రాజెక్ట్ చేయండి. నా కండిషన్ ఇదొక్కటే. నేను ఇప్పుడు అది చేయలేనేమో అన్నగారు. మరైతే ప్రతాప్కి చెప్పినట్టు ఆ ప్రాపర్టీలు అమ్మేసి నా డబ్బు నేను తీసుకుంటాను. అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అన్నగారు. మేము వచ్చింది మీకు విషయం చెప్పుకొని వెళ్ళాలని. ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు తమ దగ్గర తీసుకున్న ఫైనాన్స్ కి తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తాలూకు బినామీగా ఉన్నది సారు నేను అని చెప్పడానికి వచ్చాం. మీరిందాక తనతో చెప్పినట్టుగా మీ తమ్ముళ్ళంటి కొత్తవాడితో సినిమా తీయటం అనేది కుదరని పని. అది ప్రసాద్ గారి సొంత సొమ్మేం కాదు, అందులో మేం కూడా భాగస్థులమే కదా. మరీ మీరిలా పీకల మీద కత్తి పెట్టి అడగడం బాగోదు కదా అన్నగారు. ఇంతకీ విషయం ఏంటంటే, సాటి ప్రొడ్యూసర్గా దాని సహాయం చేస్తే ఈయనేమో సినిమా ఫినిష్ చేయట్లేదు, మేమిరుక్కుపోయాం. మాకు మరో మార్గం ఏది కనపడలేదు. అన్నగారు, ఇది ఫైనాన్స్ తీసుకున్న డబ్బు తిరిగి ఏమన్నంత మాత్రాన ప్రొడ్యూసర్ గారిని చంపేస్తారా? ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయట కదా. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? మాటలతో చెప్తే వేరే రకం కాదనుకుంటాను అన్నగారు. భయపడదు, నీకేం కాదు, నీకేం కాదు, నీకు నేనున్నాను. లక్ష్మి, నువ్వు వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళు. నీ సంగతి చూద్దామనే మేము ఇక్కడికి వచ్చింది. మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది నీకు శత్రువు ఉన్నాడని. కుమార్ చెప్పాడు. ఇప్పుడు మా పని ఈజీ అయిపోయింది. ఈ రోజు మీ తమ్ముడికి జరిగేది శోభనం కాదు, నా చేతిలో చావు.
వీళ్ళని చంపడం వల్ల లాభం లేదు ప్రతాప్. మనకు సహకరించిన వాళ్ళని కూడా చంపేస్తేనే మన పని అయిపోతుంది. మీరు మనుషులేనారా? నమ్మించి బొమ్మలు తీసుకొచ్చి మోసం చేస్తారా? ముందే డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో పట్టుకోండి, వెళ్ళండి. సార్ ఇవ్వండి, ఇవే. ఎస్, వీటి గురించే కదా మనం వచ్చింది.